హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు హెచ్కే హోమ్ బేకరీ. సో ఈరోజు నాకు 4 థీమ్ కేక్స్ ఆర్డర్ వచ్చాయన్నమాట. 4 కేక్స్ వన్ డేలోనే ఫినిష్ చేశాను. ఎలా చేశానో చూపిస్తాను. వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా చూడండి. ఏదైనా మీకు యూజ్ఫుల్ అయ్యే టిప్స్ ఉంటాయి కొన్ని. సో 4 కేక్స్ కదా. ఫస్ట్ వచ్చేసి నాకు 1 kg బటర్ స్కాచ్ థీమ్ కేక్ అనమాట. నాకు నిన్న మార్నింగ్ ఆర్డర్ వచ్చాయన్నమాట కేక్స్ అన్నీ. 3 కేక్స్ అయితే నిన్న మార్నింగ్ వచ్చాయి. సో రాగానే నేను వెళ్ళి మెటీరియల్ తెచ్చుకున్న తర్వాత వెంటనే ఇంకా బేకింగ్ స్టార్ట్ చేశాను అనమాట. ముందు బేసిస్ అని ప్రిపేర్ చేసుకున్నాను ఈవినింగ్ కల్లా. తర్వాత నైట్కి ముందే నేను అన్నీ క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఒకటి 1 kg బటర్ స్కాచ్ థీమ్ కేక్, ఇంకోటి 2 kgs పైనాపిల్ థీమ్ కేక్, ఇంకోటి 2 kgs రెడ్ వెల్వెట్ థీమ్ కేక్, ఇంకోటి 1/2 kg రెడ్ వెల్వెట్ కేక్ అనమాట. సో నేను ఇప్పుడు చేసింది బటర్ స్కాచ్ 1 kg థీమ్ కేక్ అనమాట. ముందు రోజు నైటే నేను క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆఫ్టర్నూన్ 1 కల్లా నాకు డెలివరీ ఇమ్మని చెప్పారనమాట. సో అందుకని ముందు రోజు నైటే నేను క్రమ్ కోట్ చేసేసాను. క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే మార్నింగ్ నాకు ఫినిషింగ్ ఈజీ అవుతుందని అలా చేశాను. సో ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. ముందుగా 1 kg బటర్ స్కాచ్ కేక్ని ఇలా నీట్గా ఫినిష్ చేసేసాను. ఎవరికైనా ఫినిషింగ్లో ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి మళ్ళీ చూడండి నేను ఎలా చేశానో. ఎక్కువ క్రీమ్ తీసుకొని కేక్ చుట్టూ కొంచెం కొంచెం క్రీమ్ తీసుకొని ఫినిషింగ్ చేయాలన్నమాట. తర్వాత స్క్రాపర్తో స్క్రాప్ చేసుకొని నీట్గా స్క్రాప్ చేసుకున్న తర్వాత పైన కూడా నైఫ్తో ఇలా నీట్గా ఫినిష్ చేసుకోవాలి. ఒకసారి ఎవరికైనా ఫినిషింగ్లో డౌట్ ఉంటే మళ్ళీ మళ్ళీ చూడండి. ఇది టాప్లో అంతా నీట్గా లేదనమాట. కొంచెం నాకు ఇచ్చిన కేక్ ఫోటోలో ఏంటంటే కొంచెం నార్మల్గానే ఉంది. నీట్ ఫినిషింగ్ కాకుండా అక్కడక్కడ ఇలా క్రీమ్ పైకి లేస్తుంది అనమాట. సో నేను కూడా అలానే చేశాను. ఇలా చేసిన తర్వాత బటర్ స్కాచ్ నట్స్ ఉన్నాయి కదా, నాకేం చెప్పారంటే పైన థీమ్ ఫ్లవర్స్ వేసి సైడ్స్ బటర్ స్కాచ్ నట్స్ అంటించమని చెప్పారు. సో నట్స్ నేను ఇలా కొంచెం క్రష్ చేసేసుకొని సైడ్స్ అంటించేసాను అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. మీ ఒక్క లైక్ చాలా యూజ్ అవుతుంది. సో నేను ఇలా బటర్ స్కాచ్ నట్స్ కేక్ బోర్డర్ చుట్టూ అంటించేసాను అనమాట, సైడ్స్ మొత్తం ఇలాగా. తర్వాత ఈ కేక్ని నేను 1 kgలోనే చేశాను. కాకపోతే కొంచెం హైట్ నెలో బేక్ చేసుకున్నాను అనమాట, హైట్ రావడానికి. సో కొంచెం హైట్ వచ్చింది. సేమ్ నాకు ఇచ్చిన రిఫరెన్స్ పిక్లో ఎలా ఉందో అలానే ట్రై చేశాను. సో తర్వాత బటర్ స్కాచ్ నట్స్ అన్నీ అంటించేసిన తర్వాత రోజ్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ వేసాను అనమాట. రోజ్ ఫ్లవర్స్ అసలు ఎలా వస్తాయో అనుకున్నాను. ట్రై చేశాను, కేక్లో ఉన్నట్టే చాలా బాగా వచ్చింది. ఫ్లవర్స్ వేద్దామా వద్దని ట్రై చేశాను, నాకు ఇచ్చిన రిఫరెన్స్ పిక్లో ఉన్నట్టే. కాకపోతే నార్మల్గా నోజల్తో N1 నోజల్తో వేసేద్దాం అనుకున్నాను. కానీ చాలా అంటే చాలా బాగా వచ్చాయి పెటల్స్ అండ్ రోజెస్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. సేమ్ థీమ్ కేక్ ఎలా ఉందో అలానే చేశాను. నోజల్ తీసుకొని ఇలా ఫ్లవర్స్ వేసి దానిపైన పెట్టాను అనమాట, కేక్ పైన. సో ఏంటంటే నేనైతే ఏ థీమ్ కేక్ వచ్చినా ఫస్ట్ కొంచెం కంగారు అనిపిస్తుంది, ఎలా చేస్తాను అని చెప్పి. సో ఫైనల్లీ అవుట్పుట్ అయితే ఈ కేక్ చాలా బాగా వచ్చింది. రోజ్ పెటల్స్ ఏదైనా మనం ట్రై చేస్తే వస్తుందని నాకు అప్పుడే అర్థమైందండి. టాప్లో 3 రోజెస్ అండ్ లీవ్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. రోజెస్ని నేనైతే ఇలా ఫినిష్ చేసేసుకున్నాను. అసలు నేను ఇలా రోజెస్ వస్తాయని అనుకోలేదు. నాకు చాలా హ్యాపీ అనిపించింది అసలు. సెకండ్ కూడా వేసేసిన తర్వాత థర్డ్ వన్ కూడా నేను సేమ్ ఇలానే చేశాను అనమాట. ఫస్ట్ కొంచెం క్రీమ్ ఎక్కువ పెట్టేసుకొని తర్వాత రౌండ్ షేప్ చుట్టూ ఇచ్చేసిన తర్వాత పెటల్స్ ఇలా వేసేసాను అనమాట. కేక్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది అసలు ఫైనల్ అవుట్పుట్ అయితే. సో థర్డ్ రోజ్ ఫ్లవర్ కూడా ఇలా వేసేసి కేక్ పైన ప్లేస్ చేసేసాను అనమాట. ప్లేస్ చేసిన తర్వాత లీవ్స్ మాత్రం నేను ఓన్లీ పైపింగ్ బ్యాగ్తోనే వేసాను అనమాట. నాకు లీఫ్ నోజులతో పాటు ఒక 4 నోజుల్స్ మిస్ అయినాయి. సో నేను యూట్యూబ్లో చూస్తే నాకు ఆ వీడియో బాగా నచ్చింది. స్టార్టింగ్లో ఏంటంటే పైపింగ్ బ్యాగ్కి చివర వీ షేప్లో కట్ చేయాలన్నమాట. కట్ చేసిన తర్వాత ఇంకా క్రీమ్ అందులో వేసాను. వేసి ఓన్లీ ఇలాగా మనం ఎలాంటి బార్డర్ వేస్తామో అలానే వేసాను అనమాట. అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఎప్పుడైనా మీకు యూజ్ అవుతుంది, ట్రై చేయండి. చివరిలో
టిప్ దగ్గర వీ షేప్లో కట్ చేయాలన్నమాట. చూసారు కదా. తర్వాత నేను ఇంకా ఏజ్ ఉందన్నమాట ఆ కేక్లో. సేమ్ అలానే నేను కూడా 24 అని రాసేసి పెట్టేశాను అనమాట. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది. కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. సో నెక్స్ట్ కేక్ వచ్చేసి హుప్ కేక్ అనమాట. హుప్ కేక్ అంటే తెలుసు కదా, కేక్ పైన ఆర్చీలాగా వచ్చి చుట్టూ బార్డర్లా ఫ్లవర్స్ కానీ ఏదైనా పెడతారు. సో ఇది 2 kgs పైనాపిల్ హుప్ కేక్ అనమాట. ఏం చేశానంటే ఇది కూడా సేమ్ అలానే క్రమ్ కోట్ చేసి ముందు రోజు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను, మార్నింగ్ కల్లా సెట్ అవుతుందని చెప్పి. తర్వాత నేను ఇలా వైర్స్ దొరుకుతాయి అన్నమాట. సో ఇవి బేకరీ మెటీరియల్ షాప్లో దొరుకుతాయి అన్నమాట. ఇవి నేను ఏం చేశానంటే ఫోర్ వైర్స్ కలిపి ఇలాగ ట్విస్ట్ చేశాను అనమాట. అలానే మొత్తం 12 తీసుకున్నాను. సో 4 వైర్స్ ట్విస్ట్ చేసిన తర్వాత ఆ మూడింటిని అలా కలిపేసాను అనమాట. కలిపేసి ఒక యూ షేప్ ఆర్చీ లాగా చేశాను. సో బేస్ కింద ఏం చేశానంటే 2-వే స్టిక్కర్ ఉంటుంది కదా, దాన్ని అంటించాను అనమాట. వీడియో తీయలేకపోయాను ఫ్రెండ్స్, అది ఆల్రెడీ కేక్ నేను బోర్డు మీద పెట్టేసుకున్నాను కదా. సో అందుకని వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని నేను కింద అలాగ 2-వే స్టిక్కర్తో అంటించాను అనమాట, ఆర్చీలాగా చేసిందాన్ని. సో ఇలా ఈ షేప్లో రౌండ్గా చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ మాత్రం స్ట్రైట్గా వంచేసి వెనకాల 2-వే స్టిక్కర్ అంటించాను అనమాట. 2-వే స్టిక్కర్ అంటించిన తర్వాత ఫ్లవర్స్ అన్నీ ఇలా ప్లేస్ చేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ముందుగా లైటింగ్ వెలిగించాను కదా, అప్పుడు నేను ఫ్లవర్స్ కరెక్ట్గా లైటింగ్ వెలుగుతున్న దగ్గరే నేను పెట్టేశాను. సో నాకైతే ఇలా అనిపించింది. తర్వాత మళ్ళీ ఫ్లవర్స్ జరపాల్సి వచ్చిందనమాట. సో ఈ టిప్ మీకు యూజ్ అవుతుందేమో చూడండి. ముందుగానే లైట్స్ ఆన్ చేసి లైట్స్ మిడిల్లో ఫ్లవర్స్ పెట్టడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో నేనైతే నెక్స్ట్ టైం అలానే చేయాలనుకుంటున్నాను. తర్వాత నేను ఇంకా హ్యాపీ బర్త్డే ట్యాగ్ పెట్టేసి సేమ్ నాకు ఇచ్చిన థీమ్ కేక్లో ఎలా ఉందో అలానే ట్రై చేస్తానండి మ్యాక్సిమం. తర్వాత గోల్డ్ బాల్స్ ఇంకా గోల్డ్ పేపర్ అంటించాను అనమాట. తర్వాత కింద చూసారా హ్యాపీ బర్త్డే మై డియర్ హస్బెండ్ అని చెప్పి నేను అది ఫాండెంట్ మీద ఎడిబుల్ పెన్తో రాసాను అనమాట. దానివల్ల కూడా కేక్ లుక్ చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. తర్వాత హార్ట్ సింబల్ షుగర్ బాల్స్ నేను అంటించేసాను అనమాట చుట్టూ. సో నాకైతే ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. నాకైతే ఈ అవుట్పుట్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో నేను ప్రతిదీ వీడియో తీయలేకపోయాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో సెండ్ చేయండి ఫ్రెండ్స్, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది. చూసారు కదా, లైటింగ్ వేసిన తర్వాత అసలు నాకైతే కేక్ లుక్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో థర్డ్ కేక్ వచ్చేసి రెడ్ వెల్వెట్ థీమ్ కేక్ అనమాట. ఇది కూడా 2 kgs. సేమ్ ఈ కేక్ కూడా నేను 2 బేసెస్ ముందు రోజు నైట్ క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట. మార్నింగ్ ఫినిషింగ్ చేశాను నేను. సో ఇది 2 kgs కదా. ఇది ఫాలింగ్ కేక్ అనమాట. అసలు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడడానికి. నాకు ఓన్లీ ఫాలింగ్ కేక్ ఇచ్చి ఈ కేక్స్ 3 నాకు గోల్డీ అక్క ఇచ్చింది. గోల్డీ అక్క రిలేటివ్ ఒకళ్ళు ఒక కేక్ ఇచ్చారు, గోల్డీ అక్క 2 కేక్స్ ఇచ్చిందనమాట. తనే సెలెక్ట్ చేసింది. కింద ఇలా క్రమ్స్ పెట్టేసి పైన వైట్గా ఉంచి ఫినిష్ చేయమని చెప్పింది. సో నేను సేమ్ అలానే చేశాను. క్రమ్స్ ఎలా ప్రిపేర్ చేశాను అంటే కేక్ మనం టాప్ లేయర్ కట్ చేస్తాం కదా, సో టాప్ అండ్ సైడ్స్లో కట్ చేసిన కేక్ని నేను మిక్సీలో వేసాను అనమాట. మిక్సీలో వేసిన తర్వాత చిన్న చిన్న క్రమ్స్గా అవుతాయి. కలర్ ఏమైనా తగ్గింది మనకు కావాలి అంటే కొంచెం కలర్ యాడ్ చేసినా ఏం కాదు, బాగానే వస్తుంది. సో నేను అలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఈ కేక్ని నేను పైన పెట్టేటప్పుడు అసలు వీడియో తీద్దాం అనుకున్నాను, కుదరలేదు. దీనికి ఏం చేశానంటే కేక్ కింద నేను మనం స్టెప్ కేక్ ఎలా అయితే పెడతామో స్టిక్స్ని, సో 4 స్టిక్స్ని పెట్టాను అనమాట. ఆ హైట్లో పెట్టిన తర్వాత పైన స్టెప్ తీసుకొచ్చి ఇలా సైడ్కి పెట్టాను అనమాట. సో చూసేయండి, కేక్ అవుట్పుట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేనైతే కేక్ నించోదా అనుకున్నాను, ఫాండెంట్తోనే ఉంటుంది బాగా వస్తుంది అనుకున్నాను. ఇలా ఫాండెంట్ లేకుండా నార్మల్ ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో తర్వాత నేను ఇలా పైన ఫ్లవర్స్ వేసేసాను అనమాట.
రెడ్ కలర్ ఫ్లవర్స్ అండ్ పెటల్స్ వేసాను అనమాట. తర్వాత గోల్డ్ పేపర్ ఉంది, గోల్డ్ పేపర్ కూడా అంటించేసాను. ఒకసారి చూసేయండి. ఫస్ట్ రెడ్ కలర్ ఫ్లవర్స్ వేసాను, తర్వాత పింక్ కలర్ వేసాను అనమాట. సో ఈ కేక్ గురించి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో తర్వాత గోల్డ్ బాల్స్ వేసేసాను అనమాట. కేక్ అస్సలు పడిపోతుందేమో, సైడ్కి అయిపోతుందేమో అని నేనైతే చాలా అంటే చాలా భయపడ్డాను. అలా ఏం లేదు. కరెక్ట్గా 4 స్టిక్స్ పెట్టిన తర్వాత పైన మనం స్టెప్ కేక్ ఎలా పెడతామో అలానే కొంచెం సైడ్కి పెట్టాలన్నమాట. సో అస్సలు ఫాల్ అవ్వలేదు కేక్, చాలా అంటే చాలా బాగా ఉంది. తర్వాత నేను గోల్డ్ బాల్స్తో ఇలా డెకరేషన్ చేశాను అనమాట. సో కేక్ పైన ఇంకా స్ట్రాబెర్రీ అండ్ ఓరియో బిస్కెట్స్తో కూడా డెకరేషన్ ఉంది. సో సేమ్ అలానే ట్రై చేశాను అనమాట నేను కూడా. ఫస్ట్ గోల్డ్ బాల్స్ అండ్ రెడ్ బాల్స్తో డెకరేషన్ చేసిన తర్వాత స్ట్రాబెర్రీ అండ్ ఓరియో బిస్కెట్స్తో కూడా డెకరేషన్ చేసేసాను. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి కేక్ అయితే ఎలా ఉందో, మీకు నచ్చిందా లేదా అని చెప్పి. అవుట్పుట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అసలు చాలా అంటే చాలా బాగుంది. అక్క అసలు బాగా సెలెక్ట్ చేసింది కలర్ కాంబినేషన్ అయితే. సో ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉంది ఫ్రెండ్స్. సో 3 కేక్స్ ఫినిష్ అయిపోయాయని చెప్పాను కదా, ఇంకా తర్వాత 2కి అలా డెలివరీకి వచ్చారనమాట. నేను ఇలా ప్యాక్ చేసి ఇచ్చేసాను. ఇవి డెలివరీ ఇవ్వగానే నాకు 1/2 kg రెడ్ వెల్వెట్ థీమ్ కేక్ వచ్చిందనమాట. సో దాన్ని నేను ఇలా డెకరేట్ చేశాను. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.